అదే బండి కొనిస్తావా సస్తాను లేదా ఏది అడిగాడు మేడం. కొనకపోతే మాత్రం సస్తాను, నువ్వు కొనివ్వాలన్నాడు. కొనిచ్చినా చచ్చాడు. చాలా బాధ. ఇప్పుడు కొని ఇచ్చిన బైక్ నా కొడుకు సంతోషపడతాడు అని మీ ఆనందం అంతలోనే ఇట్లా అయిపోయింది. ఏం చెప్తారండి? మీరు అంత స్తోమత కాదు, రోజుకి ఎంత వస్తుంది ఆటో డ్రైవింగ్ చేస్తుంటే? 600 వస్తుంది మేడం. మీకున్న ఇబ్బందులు? ఎంతమంది పిల్లలు మీకు? బాబు పాప. బాబుకి పాపకి షుగర్ థైరాయిడ్ పాపకి అది కూడా పట్టించుకోడు బాబు. పట్టించుకోడు మేడం. రోజు చెప్తానే ఉంటాం మేడం. ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ. ఏ బైక్ అండి? ఎంత పెట్టుకొని ఇచ్చారు? యమహా MT 15 అది 2,80,000 మేడం. దసరా రోజు కొనిచ్చారు. దసరా అదే 2 నెలల ముందే మేడం టార్చర్ అయిపోయింది. నువ్వు కొంటావా దసరాకి నేను అయిపోవాలా, నువ్వు కొంటావా నేను అయిపోవాలి అన్నాడు. ఏం చేయాలి? కొనాలి కదా మరి. 2,50,000 కొనాలి మరి. పిల్లలకి అన్నా కదా కొన్నాను. రోజుకు 600 వస్తేనే పెద్ద గగనంలో ఉంది ఆటో డ్రైవర్ల పరిస్థితి. ఎట్లా కొనిచ్చారు? అప్పు చేశారా? ఈఎంఐ మీద కొన్నాం మేడం. వాళ్ళగా వడ్డీకి తీసుకొని దీనికి EMI మీద కొన్నాం మేడం. నిన్న యాక్సిడెంట్ 50,000 తీసుకున్నాం మేడం. మీరు మాట్లాడుతున్నారు. 50,000 యాక్సిడెంట్ ఎలా జరిగింది? నిన్న సాయంకాలం 5:30కు బయటికి వినయన వ్యక్తి వచ్చాడు మేడం. చిన్నవాళ్ళు అబ్బాయిది. ఆ అబ్బాయి వచ్చి ఈయన పిలిస్తే ఇద్దరు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నాన్న బేగ వచ్చానంటే వచ్చేస్తాను డాడీ అన్నారు. రాత్రి 2 గంటలకు నాకు ఫోన్ వచ్చింది. ఇవన్నీ మీరు హరీషల్ ఫాదరా అని. అవునండి చెప్పండి అంటే కేహెచ్కి అర్జెంట్గా రండి బాబుకి యాక్సిడెంట్ అయిందంటే వచ్చాను. మరి వచ్చిన తర్వాత చెయ్యి ఇక్కడ ఇరిగిపోయింది. చెయ్యి ఇరిగిపోయి జారిపోయింది ఇది మా బాబుకి అయితే కట్టినప్పుడు డాడీ కొద్దిగా పైకి లేపంటే లేపాను. బెడ్ కక్కాడు. కక్కిన తర్వాత ఆక్సిజన్ పెట్టారు. పెట్టి ఆ ఆక్సిజన్ 5 నిమిషాలకి బాబు ప్రాణం ఇడిచిపెట్టించారు మేడం. ఆ వీడితో ఉన్న అబ్బాయికి మూతి మీద దెబ్బలు, అంటే డ్రైవింగ్ అవడం తెలియదు. మూతి మొక్క రాలిపోయింది. ఆడికి వీడికి ప్రాణం పోయింది. చెస్ట్ కడ తగలే మేడం. బిందుకి గుత్తి ఎలా ఉంటుంది మేడం, నత్తడి పెద్ద, అలాగే ఈ బోర్డ్స్ నత్తపోయిపోయాయి ఆడికి. అంతే మేడం జరిగింది. ఎంత బాధాకరమైన ఘటన అంటే మీరు ఏడ్చి ఇంకా మాటలు కూడా రాని పరిస్థితి. నాకు అర్థమవుతోంది ఒక తండ్రిగా మీ ఆవేదన, మీకు అన్నిటి బాధ. ఒకవైపు కొనిస్తావా చస్తానా చావాలా అని ఒక బ్లాక్మెయిల్, కొనిచ్చినటువంటి బైకే ప్రమాదానికి కారణమయ్యి కొడుకుని దూరం చేసినటువంటి. అవును మేడం. అమ్మా చెప్పండి, మీరు ఏదో చెప్పాలి అనుకుంటున్నారు. అదేనమ్మా. ఇప్పుడు మోస్ట్లీ పిల్లలందరూ అలాగే ఉన్నారు. చాలా జోరు, అస్సలు అర్థం అవట్లేదు. రోజు నేను చెప్తాను, ఒక్క రోజు మా ఇద్దరికి గొడవ అవ్వకుండా లేదు. దీని గురించే వద్దు హరీష్, ప్రాణాల మీదకి వచ్చేస్తే అందరు పిల్లలు చూస్తున్నావు కదా. నేను అమ్మనవుతానమ్మా. వద్దు హరీష్, అస్సలు తల్లిదండ్రులు మాట వెంటనే నువ్వు బాగుపడతావు. వినకపోతే ఇదే ఇలాగే అవుతుంది హరీష్. వద్దు హరీష్ అన్నా సరే, మీరు కొంటేనే అమ్మ నాన్న, కొనకపోతే లేదు. అందరు పిల్లలకి అమ్మ నాన్న కొంటున్నారు, మీరు కొనడానికి ఏంటి అయింది? అయితే సరేలే, నా దగ్గర డబ్బులు లేవు, లేకపోయినా ఒకరి దగ్గర ఫైనాన్స్ తీసుకొని ఒక 50,000 తీసుకొని నేను కట్టాను ఈఎంఐ కట్టాను. ఏది ఒక 4 రోజులు కూడా అవ్వలేదే, నా పిల్లడు లేడే, ఇది లేదే. నేను ఎవరో చెప్పుకోవాలి నా బావ. అసలు పాప చూస్తే పాప బాగోదు. నెలకు 3 సార్లు 4 సార్లు కేజీహెచ్లోనే ఉంటాను. అరే చెల్లి మొహం చూడరా, మా మొహం చూడరా. నేను చూస్తే ఒక ఇంట్లో పని చేసుకుంటాను నేను, మా అతను ఆటో వేసుకుంటాడు. అలా కూడా ఆలోచించకపోతే ఇంక నేను ఏం చేయనమ్మా. అసలు ఎంతకని చెప్పాను అస్సలు మాట అస్సలు ఆలకించలేదు. ఆ మనిషే లేడు. నేను ఇంకెవరో చెప్పుకున్నామ్మా. అస్సలు మాట అన్నాడు కదా, నా మాట అంటే బాగున్ను. నా మాట లేదు. మాట అంటే అసలు ఎంతవరకు రాపోదు నా అస్సలు. అంతేనమ్మా, ఇంక నేను ఇంకేం చెప్పలేను. చదవడం మాత్రం బాగానే చదువుతాడు. ఎప్పుడైతే ఇది చేశాడో ఇవన్నీ కూడా వెనక్కే పెట్టేశాడు అయిపోయాడు. అంత మొండి ఆ ఫోన్ విషయంలోనే. అసలు కొన్న వరకు ఒప్పుకోలేదు మేడం. పాప డాడీ కొండను కూడా జంకాడు, వద్దురా. అలాగనే నేను ఇంతవరకు చేసుకొని వచ్చాను. ఈ నెల కాదు వచ్చే నెల కొంటాను అలాగే అనుకొని వచ్చాను. కానీ ఇంత పట్టుబడి కొనేసి ఇంతవరకు చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు మేడం. అసలు